లో జరిగే ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్. సో ఆ సీన్స్ అక్కడ రియల్ ప్లేస్లో చేశారా? ఎంతవరకు అవి ఛాలెంజింగ్ అనిపించాయండి? యా, ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారండి డైరెక్టర్ గారు. నాట్ ఓన్లీ మచిలేశ్వరం 21 పీపులే కాకుండా ఇంకా అరెస్ట్ అయ్యి చాలామంది దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఆయన ఒక సీక్వెన్స్ కింద రాసుకున్నారు మొత్తం దాన్ని. అది 100% నాగేంద్ర గారితో సెట్లో చేసాము అది, ఎందుకంటే అక్కడ రియల్ ప్లేస్లోకి వెళ్ళి చేయలేము కదా, సెట్లో చేసాము. బట్ ఆ సెట్ ఎంత రియల్గా చేశారంటే ఒరిజినల్ జైలు యొక్క మొత్తం పారామీటర్స్ కానీ దాని యొక్క మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అది చేయడం జరిగింది. మీకు చూస్తున్నంతసేపు మాత్రం అది ఒరిజినల్ జైలు కింద ఉంటుంది అది 100%. ఓకే అండి. ఇప్పటి వరకు మీరు చిన్న బడ్జెట్ సినిమాలతో పెద్ద హిట్లు కొట్టారు, మీడియం బడ్జెట్తో చాలా పెద్ద హిట్లు కొట్టారు, కానీ మీ కెరీర్లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా. టెన్షన్గా ఉందా, చాలా క్యూరియాసిటీగా ఉందా ఈ సక్సెస్ చూడడానికి? అంటే కాన్ఫిడెంట్గా లేకపోతే అరవింద్ గారి పక్కన నేను కూర్చొని ఇలాగా డెఫినెట్గా ఈరోజు పొద్దున్న తిరుపతి వెళ్ళాను, అక్కడే ఉంది 2 రోజులు ఉంది, తర్వాత చూద్దాను. చాలా కాన్ఫిడెంట్గా 100% మేము ఏదైతే పెట్టామో దానికి ప్లస్లోనే బయటకు వస్తాం. ఇందాకే అరవింద్ గారితో కూడా ఛాలెంజ్ చేసాం, ఈ సినిమా ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుందని. 100% నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకన్నా అరవింద్ గారు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా నేను 2 ఏరియాలు అమ్మమంటే నీకేమన్నా భయం ఉంటే కనుక నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటానన్నారు ఆయన. అది అల్లు అరవింద్ గారు, ట్రైలర్ ప్రకారం చూస్తే లవ్ ట్రాక్, దేశభక్తి, అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు సినిమా చూశారు కాబట్టి ఏ ట్రాక్ బాగా నచ్చింది మీకు? సార్ అరవింద్ గారు, అరవింద్ సార్, సార్ అరవింద్ సార్, అరవింద్ గారు, నేను వెంకట్ టెంటీ సార్. సార్ చెప్పండి.